కుతుబ్ మినార్. దీని అసలు పేరు మినార్ ఏ షంషీ. కాగా కుతుబుద్దీన్ బక్తియార్ కాకి అనే సూఫీ సాధువు గుర్తుగా కుతుబ్ మినార్గా మార్చారు. దీనిని కుతుబ్ మినార్గా మార్చారు. దీనిని క్రీస్తు శకం 1193లో భారత్పై ఇస్లాంకు విజయ చిహ్నంగా మెహ్రౌలి వద్ద కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించగా రూపశిల్పిగా ఫజల్ ఇబ్న్ అబుల్ మాలిక్ని పేర్కొంటారు. దీన్ని కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించగా ఫజల్ ఇబ్న్ అబుల్ మాలిక్ను పేర్కొంటారు. కుతుబ్ మినార్ను 5 అంతస్తులుగా నిర్మించారు. దీని ఎత్తు 72 మీటర్లుగా ఉంటుంది. దీని ఎత్తు 73 మీటర్స్. 5 అంతస్తులు. దీనిలో మొదటి అంతస్తును కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించగా ఇల్టుల్మిష్ 2వ, 3వ మరియు 4వ అంతస్తుతో పాటు దక్షిణ భాగమైన హౌస్ హాషిమ్సీని నిర్మించినట్లు మరియు మిగిలిన 5వ అంతస్తుతో పాటు పిడుగుపాటు వల్ల దెబ్బతిన్న 4వ అంతస్తును మరమ్మతులు చేయించిన వాడిగా ఫిరోజ్ తుగ్లక్ను పేర్కొంటారు. ఓకేనా. 2, 3, 4వ అంతస్తులను ఇల్టుల్మిష్ ఆయన దక్షిణ భాగమైన హౌస్ హమీస్ని నిర్మించినట్లు పేర్కొంటారు. 5వ అంతస్తుతో పాటు పిడుగుపాటు వల్ల దెబ్బతిన్న 4వ అంతస్తుకు మరమ్మతు చేసిన వారు అంటే ఫిరోజ్ తుగ్లక్. దీనిలో అధికంగా ఎర్ర ఇసుక రాయిని, అరుదుగా తెల్ల చెలువ రాయిని వినియోగించారు. దీని అసలు పేరు ఏంటిది? మినార్ ఏ షంషీ. ఇది ఎవరు గుర్తుగా అంటే కుతుబుద్దీన్ బక్తియార్ కాకి అనే సూఫీ సాధువు గుర్తుగా చేశారు. నెక్స్ట్ దీన్ని కుతుబ్ మినార్గా మార్చారు. దీన్ని 1193లో నిర్మించారు. భారత్పై ఇస్లాంకు విజయ చిహ్నంగా మెహ్రౌలి వద్ద కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించారు. ఎవరు నిర్మించారంటే కుతుబుద్దీన్ ఐబక్. దీని రూపశిల్పి ఎవరంటే ఫజల్ ఇబ్న్ అబుల్ మాలిక్ని పేర్కొంటారు. దీని ఎత్తు 73 మీటర్లు. కుతుబ్ మినార్ను 5 అంతస్తులుగా నిర్మించారు. ఓకే. కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించారు. ఇల్టుల్మిష్ 2వ, 3వ, 4వ అంతస్తులను అండ్ దక్షిణ భాగమైన హౌస్ షామిస్ని నిర్మించినట్లు మిగిలిన 5వ అంతస్తుతో పాటు పిడుగుపడ్డ వాటిని 4వ అంతస్తుకు మరమ్మతు చేసిన అంటే ఫిరోజ్ తుగ్లక్. దీనిలో అధికంగా ఎర్ర ఇసుక రాయిని, అరుదుగా తెల్ల చెలువ రాయిని వినియోగించారు. దీని అసలు పేరు మినార్ ఏ షంషీ. కుతుబుద్దీన్ ఐబక్ బక్తియార్ కాకి అనే సూఫీ సాధువు గుర్తుగా దీన్ని నిర్మించారు.